మస్తు గవర్నమెంట్లను చూసుంటావు కదా నువ్వు. ఎప్పటి నుంచి చూసినావు నువ్వు గవర్నమెంట్లను? నేనా ఇందిరాగాంధీ నుంచి. ఇందిరాగాంధీ కన్నా ముందరి సంది చూసిన. ఇందిరాగాంధీ ముందరి కంది చూసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాక చూసినావు. ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది? అన్ని గవర్నమెంట్ కొంచెం కొంచెం బీదోళ్ళు వెంబడి బాగుండే, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన సంది ఎప్పుడు ఒక ఊర్లో గడబడే ఉన్నది. ఈ అంత భూమి బాయే, వీడ ఇండ్లు కూడా కొట్టే, ఆడ ఇది చేసి అన్నట్టు ఎప్పుడు లొల్లే. వచ్చిన 2 సంవత్సరాలన్నర అవుతుంది, అప్పటి సందే లొల్లే ఉంటుంది తప్ప ఎప్పుడు ప్రశాంతంగా జనం అయితే బతుకుతలేరు. అంత మంచిగా చేస్తున్నాడు పరిపాలన. ఇంతమంది గవర్నమెంట్లను చూసినావు, ఇంతమంది సీఎంలో చూసినా కానీ ఇంత పూర్తి సీఎం ఎవరు కనవాలే. కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసినా, మళ్ళా నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని చూసినా, రాజశేఖర రెడ్డిని చూసినా, చంద్రబాబుని చూసినా, అందరిని చూసినా, కానీ ఎన్టీ రామారావుని కూడా చూసినా, కానీ ఇంత పూర్తి సీఎం మాత్రం నేను ఎప్పుడు చూడలే. నువ్వేమో గట్లంటావు, ఆయననేమో మస్తుంది పాలన. మస్తు మరి రాక్షస పాలన మస్తు కనబడుతుంది. ఇది రాజ్యపాలన కాదు, ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. రైతు రాజ్యం అట. రైతుల పీడించినోడు రైతు రాజ్యం ఎట్లయితుంది? రైతుల పీడించినోడు రైతు రాజ్యం ఎట్లా చేస్తాడు? రాక్షస రాజ్యం ఇది. ఎప్పుడు రైతులను పీడియాలి, రైతులు తాను గుంజుకునాలి, నేను పెద్ద కావాలి, నా ఎమ్మెల్యేలు పెద్ద కావాలి, అంతే మనకున్న ఉద్దేశం. అది ప్రజలను బతికియాలి, వాళ్ళు మంచిగా బతికితే మనం మంచిగా ఉంటాము, మనం వాళ్ళు పంట పండిస్తే మన రాజ్యం మంచిగా ఉంటుంది అని ఆ ఉద్దేశం అయితే వానికి లేదు. ఇప్పుడు రైతు బంధు పడ్డదా? ఎకరాలకు పడ్డది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు పోనీ ఎకరం ఉన్నది, మా అమ్మకు 5 ఎకరాలు ఉన్నది, మా అమ్మ కూడా ఉన్నది ఇప్పటికి. ఎకరంకే పడ్డదా? ఎకరకు. అంతకుముందు ఎట్లా పడుతుండే? అంతకుముందు 10 ఎకరాల వరకు చూసిన నేను. మా ఊర్లో 10 ఎకరాల కన్నా ఎక్కువ వాళ్ళు లేరు, వేలు ఎక్కువ పడ్డదంట, కానీ మా ఊర్లో అయితే 10 ఎకరాల కన్నా ఎక్కువ వాళ్ళు లేరు. 10 ఎకరాల వరకు పడ్డది. మంచిగా తెచ్చుకున్నారు, మంచిగా ఉన్నారు, ఎంత లాగోడి పెట్టుకున్నారు, పంట పండించుకున్నారు, మంచిగా బతికినారు. ఈ 2 సంవత్సరాల సార్లు మాత్రం ఇక వచ్చుడు రైతు బంధు కాదు, రైతు భరోసా ఏమొస్తున్నాయి అంటే కోట్లు వస్తున్నాయి. అంతగానం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. నెల 2 నెలలు కానియాడు, అప్పుడేమో 4 నెలలకు వస్తున్నాయి, కానీ ఇప్పుడు 2 నెలలు కానిస్తలేడు. టింగ్ పడుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి అంత రాక్షస పాలన ఎప్పుడు చూడలేదు. ఇక అంత ఉన్నది ఈయన పాలన. ఈయన పాలన రద్దు. ఎమ్మెల్యేలన్నా తిరుగుబాటు చేస్తారేమంటే అంతా వాళ్ళ మెజారిటీ ఉన్నది, వాళ్ళు తిరుగుబాటు చేసేటట్లేదు. 5 ఏళ్ళ వరకు ఏం చేసేటట్లేము మేము. 5 ఏళ్ళ తర్వాత ఏంది మరి పరిస్థితి? 5 ఏళ్ళ వరకు ఏ ప్రభుత్వం మారుతో చెప్పలేము ఇప్పుడు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉండదు, ఏదో తెలియదు. మీరేమో ఉండదంటారు, ఆయన ఇంకా 3 టర్ములు ఉంటా అంటున్నాడు. ఇంటనే ఉంటా వార్తలు. ఉండడు. ఈ రైతులను పీడించినోడు ఎన్నడూ బాగుపడాడు. ఎద్దేడ్చిన వ్యవసాయం నిలబడదంట, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదంట అని సామెతనే ఉన్నది. దాన్ని బట్టి వీడు ఎన్ని దినాలు నిలబడతాడు? రైతు ఇంతగానో ఏడుస్తుంటే ఆడ నిలబడతాడు వాడు? వాని చోటి కాని పని అది. వాడు ఎప్పుడు నిలబడాడు. ఇక మేము ఇట్లే మా శాతం అయినంతగా పోరాడతాం. స్టే తెచ్చుకున్న వరకు పోరాస్తాం, సుప్రీంకోర్టు వరకు పోరాడతాం. మా భూమి మాతే ఓనియం. ఉందా అంత బలం? ఉందా? అక్కడ రాక పోయి కొట్లాడతావా? ఉన్నది. అక్కడ రాక పోయి కోట్ల రాక కూడా ఏడికైనా పోతాం, సుప్రీంకోర్టు వరకు పోతాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 12 ఎకరాలు ఉంటుంది. ఒక కొడుకు, 2 మనమలు, ఒక బిడ్డ ఉండే. వాళ్ళు కూడా పొలం పనులు వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయం పని చేస్తారు. మా తాన కొలువేసేటోళ్ళు ఏం లేరు. అంటే చదివేలేదా, లేకపోతే చదువుకున్నా ఉద్యోగాలు లేకపోవచ్చు? ఉద్యోగాలు లేవు, చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేవా? లేవు. ఎందుకు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చిరట కదా బాగా. ఏం ఉద్యోగాలు ఇవ్వలేరు, ఎవరికి ఇవ్వలేరు, ఏ ఉద్యోగాలే లేవు. మేము వ్యవసాయం పని చేసే బతికినాము. మేము భూమి దున్నుకున్నాము, రొప్పుకున్నాము, పంట పెట్టుకున్నాము, అన్నీ చేసుకున్నాము. ఆమ వేసుకున్నాము, మొక్కజొన్నలు వేసినాము, పత్తి పెట్టినాము. వీటికాడికెళ్ళి మేము అదే అవుతున్నాము. ఇప్పుడు నువ్వు ఉన్న భూమి ఆయనతో గుంజుకుంటావు అంటే మా పిల్లలు ఏం బతకాలి, మళ్ళీ మేమేం బతకాలి? అందులో మా పిల్లగాడు ఎంతమందిని నడుపుతాడు, పిల్లల్ని ఎట్లా నడుపుతాడు, మమ్మల్ని ఎట్లా నడుపుతాడు? మాకు చేత కాకుండా అయింది. ఉద్యోగాలు వస్తాయి కదా, ఉద్యోగాలు వద్దు మాకు. మా పిల్లలకు 20 వరకు రాలేవు, ఇప్పుడు కూడా రావు. ఉద్యోగాలు రావు. ఏమవుతుంది? మా భూమి మాకే ఉండని మా పని మేమే చేసుకుంటాం. ఏం ముచ్చట ఏం భూములు ఇడవం. మా సర్పంచ్కి ఏందో చెప్పు మనం, మా భూములు మాత్రం ఇడవం మేము.
ఖచ్చితంగా మాకేందో చెప్పాలి. మేము ఈ ఏళ్ళకి 10 రోజులు కూర్చోవాలి. ఇన్ని దినాలు అవధాలు ఆడి మాకు ఇంత కూడా వాళ్ళకి కన్నబడతలేడు. కనికరం లేదా? మేము ఇంత ఎన్ని దినాలు కూర్చోవాలి? ఇట్లా నీళ్ళు నిప్పులు లేకుండా ఎందుకు మేము బాధపడాలి? ఎందుకు ఇది చేసుకోవాలి? మా భూములు ఇవ్వము, ఏమైనా సచ్చినా సరే. లేకపోతే ఈ నీళ్ళ ట్యాకులు ఇంత మంది పోసిపోమని అందరం చచ్చిపోతాం, యథార్థంగా తీసుకోమని. మా పెద్దలకు కుట్టినా తీసుకోనికే, మా పెద్దలకు కుట్టినాడా మమ్మల్ని తీసుకోనికే. మమ్మల్ని ఎన్నో రాష్ట్రానికి సీఎం కదా. సీఎం అయితే ఈ అవతారం లేకుంటుండే మాకు. సీఎం గాడైనా ఇక బూత్ మాటలు అందుకు కానీ బూత్ మాటలు అనొద్దని ఇప్పటిదాకా ఓకే తీసుకున్నాం. ఇయ్యం భూములు ఇయ్యము. మా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి రోడ్ల మీద తిరుగుతారు. ఆ విధంగా కూడా మా పిల్లలు లోపలి చెప్పి ఏం చెప్పిండ్రు, సీఎంని గెలిపిస్తే మాకు ఇంత ఉద్యోగాలు ఇస్తారా అన్నారు. ఆ ఉద్యోగాలు లేవు. ఉన్న భూములు కూడా కొంచెం తయారయ్యిండు. ఈ ఇడుసులు మాత్రం ఇవ్వం భూములు. ఏం చెప్పిండు? ఏం అబద్ధాలు చెప్పిండు? అబద్ధాలు చెప్పిర్రు. ఏం మా ఆడపిల్లలకు 2500 ఇస్తాడు. ఇస్తలేడా? ఇస్తురట కదా. ఒక్కరు బంగారం ఇవ్వలేదు, పైసలు ఇవ్వలేడు. గ్యాస్ ఫ్రీకి అన్నాడు. గ్యాసులు టైట్ చేసిండు, అన్ని టైట్ చేసిండు. పెన్షన్లు పెరగలే. పింఛన్లు వద్దు అని, పింఛన్లు వద్దు అని, పైసలు వద్దు. ఆడు రాజకీయంలో ఉండనే కూడదు. మా కండ్ల ముందు వాళ్ళ కంటికే కనపడదు. అట్లాంటి వాళ్ళు ఉండదు. ఉండనీయం. మా జనాల చేతులనే ఉంటాడు. ఉండనీయం. ముక్కులకు వచ్చే మాకు ఈ 20 రోజుల నుంచి అన్నం లేక, నీళ్లు లేక, టైంకి తినలేక చాలా వీక్ అయిపోయినాం. మేము మాట్లాడాలంటే కూడా మంచిగా అనిపోయింది. దమ్ము వస్తుంది. జ్వరాలు వచ్చి మరి ఇంకేం చేస్తాం అనుకుంటున్నాడు ఆయనను, ఎట్లా ఇంకెట్లా చేస్తాం అనుకుంటున్నాడో అర్థమైతలేదు మాకు. సర్పంచ్ని నాన్న అవస్థ పెడుతుండు. ఆ రోజు వచ్చి నువ్వే అని వేడుకున్నాడు. ఆ సర్పంచ్ని రోడ్ మీద పడేసిండు. సర్పంచ్తో ద్వారా మేము కూడా పడ్డాం. ఎంతకైతే సరిపోయా సాగుతాం మేము. తలిస్తే మాత్రం బూత్ మాటలు, ఆయన బట్ట కట్టుకొని మాటలు మాట్లాడతాం. ఇక ఇంకో 4-5 రోజులు చూస్తాం. ఆయన బతుకని మాటలు మాట్లాడతాం. ఇక్కడ ఈ అమ్మ కూడా మాట్లాడుతుంది. ఒక్కసారి చెప్పమ్మా, ఏంది నీ బాధ? నీ పొలం పోతుందా? ఎన్ని ఎకరాలు పోతుంది? మొత్తం పోతుంది. ఉన్న కాడికి 3 ఎకరాలు పోతుంది. 3 ఎకరాలు ముగ్గురికి ఉండే మనిషి ఎకరా. ముగ్గురికి మరి అన్నదాములు అయితే ముగ్గురు, మరి 2 కొడుకులు ఎకరా భూమి, మనిషికి అయితే ఎకరా వస్తుంది. పోదిస్తున్నాం. మరి ఏం చేస్తాం? మరి ఉన్న ఆయన ఇచ్చి సబ్ చేయకుండా కూర్చుందమా? ఎందుకు మీరు ఓట్లు వేసారు, తీసుకొచ్చుకున్నారు గవర్నమెంట్ని, మా గవర్నమెంట్ మేము తీసుకుంటామంట. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, చదువుకున్నారు కదా, అది చేసిరు కదా, ఇది చేసిరు కదా అని చెప్పిండు. అన్ని అబద్ధాలు ఆడి గెలిచిండు. గెలిచినాక మా భూములు తీసుకుంటున్నాడు. పిల్లలకి ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేడు. ఏం అబద్ధాలు ఆడిండు? చెప్పిన అది ఇవ్వలేడు. చెప్పింది ఏమి ఇవ్వలే. పిల్లలకు ఉద్యోగాలు చూపిస్తా అన్నాడు. 2500 వేస్తా అన్నాడు. గ్యాస్ 500 చేస్తా అన్నాడు. ఏమేసిండు? పిరిబాస్ ఇస్తే మేము రోజు పోతామా? కష్టం చేసుకొని బతికేట మేము రోజు వైపు చేస్తామా? ఎన్నడో ఒక నాడు పోతాము. ఏందమ్మా గోళీలు గిట ఏమన్నా మంది గిట పోయమాను అందరికి వచ్చి ఆయనతో మా భూమి తీసుకోమాను. మాకు అందరికి పిల్లలకు 4 పిల్లలు ఉన్నారు, నాకు 4 కొడుకులు ఉన్నారు, 4 బిడ్డలు ఉన్నారు. ఇంత పోయమాను పోస్తే ఆయన తింటాం, తాగుతాం, చస్తాము. ఆయనతో భూమి గుంజుకొని పోమ్మాను. రమ్మాను ఆయన తీసుకుపోమ్మాను. మాకు ఉండదే ముత్తికాంత ఇల్లు, ముత్తికాంత భూమి. అదే భూమి పోయినాక ఇల్లు, ఇప్పుడు భూమి పోయినాక ఊరు మొత్తం కూడా పోతుంది కదా. మన అంతా పోతుంది. ఇవన్న భూమి తీసుకుపోండి, ఇల్లు తీసుకుపోండి. మాకు అందరు ఊరంతా చంపండి. చంపితే యథార్థం అవుతుంది. అప్పుడైతే యథార్థం అవుతుంది అందరికి. మీకు చెప్పు, ఏం చేస్తాము? మాకేం శాతం అవుతుందా? మా పిల్లలకు శాతం అవుతుందా? మాకు మేము 50 మంది కుటుంబంకి మాకు 10 ఎకరాల భూమికి నెత్తికి 10 ఎకరా, నెత్తికి కుంట, 5 కుంటలు, 3 కుంటల భూమి వల్ల మేము మాకు 10 ఎకరాల భూమి ఉన్నదా? ఉండ ఎకరా, ఉండ 10 ఎకరా ఉండ కాడికి లాక్కుతున్నాడు. మేము ఎట్లా బతకాలి? ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? ఇంత మాయ మాటలు చెప్పి మంచి ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, గ్యాస్ పిరి చేస్తాము, మీకు పింఛన్లు ఇస్తాము అని. పింఛన్ లేకపోయా ఊళ్ళకి బండి వస్తుండే నాకు చేత కాదు. నేను పడిక 7 తెచ్చుకుంటా. 8 దినాలు 15 దినాలు రోడ్ల మీద గ్యాస్ బుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. మరి గ్యాస్ కూడా లేదు కదా. ఏం తినాలి? ఏం చేసుకున్నాలి? చేతగానోళ్ళు ఏం చేయాలి? పిల్లలకి ఏం పెట్టాలి? ఏం చేస్తాం మేము? ఇంత మోసగాడా? ఇంత మోసం చేసినా మరి మోసమే కదా. మేము మీద కూర్చుని మోసం కదా. మాకు పరిశిస్తుందా? మేము మీద కూర్చుని పరిశిస్తుందా? మాకు ఇక్కడ కూర్చున్నాడు
న్యాయమేనా మరి వేసినాము మరి ఎయ్యంది వచ్చిండా వాడు ఆడే ఎయ్యంది వచ్చిండా మా తాన ఎయ్యంది వచ్చిండా అలా నీకు ఇండ్లు ఇస్తా నీకు భూమి ఇస్తా నీకు ఇది ఇస్తా నీకు అది ఇస్తా మాకు ఓటు వేయాలి అంటే ఏమో మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉండరు మరి మా ఊరి లోపట నేనే కాక పిల్లలకన్నా ఉద్యోగం వస్తే మా ఊరన్నా బాగుపడుతుంది కదా అనుకొని మేము మోసపోయినాము చూడు మోసపోయిర్రా మరి ఇక మోసపోయినట్టు అయిపోయింది కదా ఇయ్యాల ఉద్యోగాలు ఇంకెవరికి ఇచ్చిండు మా తాన ఎవరికి గవర్నమెంట్ కొలువు ఉంది కన్న కూలు చేసుకొని కన్న కంపెనీలలో పోయి బతుకుతున్నారు కంపెనీలలో పెండ్లాల నిడిచిపెట్టి పిల్లల నిడిచిపెట్టి ఆ కంపెనీ మాపు తెల్లం దగ్గర పొద్దున స్నానం చేసుకొని బతుకుతున్నారు మేము ఇంత కూలి నాదే చేసుకొని మా తాన ఇంత పొలం దున్నుకొని ఏదో ఉండకాడికి ఇంత అదే కారందో రొట్టెనో ఏదో చేసుకొని మేము తింటుంటిమి మా ఉండకాడికి లాక్కున్నాక ఏం చేస్తాం చెప్పు ఎక్కడ పోతాము ఏం చేస్తాం ఏం చెప్తావు మీ ఎమ్మెల్యే సాబ్కు ఏం చెప్పదు ఎమ్మెల్యే సాబుకు సీఎం సాబ్కి ఏం చెప్తావు మంచిగా చేస్తాడు అనుకున్నాము మంచిగా భూములు ఇస్తాడు రైతు బంధు వేస్తాడు 4,000 పింఛన్ ఇస్తాము మళ్ళీ మా భూములు లాక్కొని మాకు సిచ్చులు పెట్టి కూర్చొని మమ్మల్ని రోడ్డు మీద వండబెట్టి మమ్మల్ని ఎండాకాలంలో ఆనకాలం ఒకటి చేస్తే మేము ఇది వరకు చేనులలో పని చేసుకోకుండా కట్టేరుతుంటిమి పిరికేరుకుంటుంటిమి చేనులు సాగు చేసుకుంటుంటిమి మేము ఇది వరకు మేము రోడ్డు మీద కూర్చొని ఆకలికి దూపకు గానకన్నా రోడ్డు మీద కూర్చున్నాం మరి ఏం చేస్తాము ఆ చేయనికే మాకు చేతులు వస్తుందా ఉండదు గుంజుకున్న వాటి అని మేము చేయనికోనికే మాకు కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఎవరితోటైనా చేయించుకుని ఎట్లా చేస్తాం చెప్పు మనసున పడతలేదా పోయి పనులు చేసుకుంటానికి ఉంటున్నాం పోయేది లేదు చేనుల కాడికి కాళ్ళే ఆడతలేము మాకు నాకు ఒక కొడుకు ఇద్దరు మనమరాళ్ళు ఒక మనన్నాడు ఇప్పుడు ఆడ చేస్తుండు సంటరింగ్ పని శాద్నాలరా నా కోడలు పరిగిలా ఎట్లా నడుపుతాం చెప్పు జాబులు ఇస్తాము ఈ కంపెనీలో పెట్టిస్తా అందులో పెట్టిస్తా అని అన్నాడు అప్పుడు నీవెట్లా చెప్పినావో ఆమె అట్లా చెప్తుండు చెప్పి ఓట్లు వేపించుకున్నాడు ఆయన ముఖం చూసి వేయలే మేము నా కొడుకు కోసమే వేసినాం మేము ఎందుకు కొడుకు ఉద్యోగం వస్తుందనా ఎందుకోసని నా కొడుకు చెప్పినందుకు వేసినాం మేము సర్పంచి లేకుంటే ఏ కుటుంబి ఇట్లా చేస్తాడు మమ్మల్ని మోసం అని మేము చేయకుంటే ఇంట్లోకి వచ్చి నీవు ఎట్లా అడుగుతున్నావు ఆయన గట్లనే అడిగిండు మేము పండుకుంటే కూడా నెత్తికాడ వచ్చి కూర్చొని అడిగిండు ఇవాళ ఏమంటుండు మరి ఇవాళ ఏమంటాడు నీకు ఊరికి ముఖమే లేదు ఇంకా పరిగిలా రోడ్డు మీద వండుకుంటే కూడా ఇట్లా లాఠీలతో కొడుతున్నారు పోలీసు వాళ్ళంతా మేము అంత కళ్ళ కలవడతలేమా మేము బస్ స్టాండ్ కాడ ఎండలా అట్టనే కూర్చున్నాం సర్పంచ్ని వేసుకోబోతుంటే వద్దని దించితే మమ్మల్ని కూడా లాఠీలతో చదువుతారు ఎందుకు అంత దొంగతనం ఏం చేసినాం మేము వచ్చి ఒక ముచ్చట చెప్పమని వచ్చి